హాయ్ ఫ్రెండ్స్, చిట్టి కాకరకాయలు మీలో ఎంతమందికి తెలుసు? చూడండి, చిట్టి కాకరకాయల చెట్టు మా ఇంట్లో మందారం చెట్టుకు అల్లుకుంది. అదే పడిందండి. దీనికి కాకరకాయలు కూడా వచ్చాయి. కోతులు ఉంచడం లేదు. కోతులు అన్నీ లాగేస్తున్నాయి. ఇగోండి కాయలు, చిట్టి కాకరకాయలు. అంతేనండి, అవి పెరగవు, ఇంకా మాగిపోతాయి కొయ్యకపోతే. ఈ చిట్టి కాకరకాయలు ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటుందండి. చూడండి, ఇంకా ఉండాలి. అక్కడ దాకా అల్లుకుంది చూడండి మందారం చెట్టుకి. ఇదిగో పూత వస్తుందండి, ఇలా వస్తే పూత. ఇక్కడ ఒక కాయ ఉంది. చిన్న చిన్న బుజ్జి బుజ్జి కాయలు వస్తున్నాయి. ఈ చిట్టి కాకరకాయలు మీలో ఎంతమందికి తెలుసో లైక్ అండ్ కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి మా ఇంట్లో మిరప చెట్టు, మిరప పూత కూడా వస్తుంది. ఇంకా పనగంట కూర నేనే వేసానండి, బాగా వచ్చింది. 2 సార్లు కోసి కూరలో కూడా వేసాను. ఇవి కనకాంబరాల చెట్లు, నాటు కనకాంబరాలండి. ఇది వచ్చి సీతాఫలం చెట్టు. ఇది వచ్చి ఎల్లో కలర్ మందారం అండి. చూడండి ఎలా వచ్చాయి మొగ్గలు. మా ఇంట్లో కోతులు ఉంచవండి, వచ్చినట్లు లాగేస్తుంటాయి. కానీ పూలు మాత్రం చాలా బాగా వస్తాయండి. బియ్యం కడిగిన నీళ్ళు పోస్తే ఇలా గుత్తులు గుత్తులుగా వస్తాయి మొగ్గలు. చెట్టు నిండా వస్తాయండి. బియ్యం కడిగిన నీళ్ళు పోయండి మీరు కూడా, చాలా బాగా వస్తాయి. ఇక్కడ వచ్చి పెద్ద కాకర చెట్టు పడిందండి. ఇవి ఇంకా కాయలు రాలేదు, ఇప్పుడిప్పుడు పూత వస్తుంది. ఇది ఇంకా చిన్న చెట్టే. చూడండి ఫ్రెండ్స్, బాగుంది కదా. బాయ్ ఫ్రెండ్స్.